హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 5ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను ఒక 250 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మన టార్గెట్ని ఫినిష్ అయితే చేయండి. యాక్చువల్లీ ఈ రోజు నా బిజీ షెడ్యూల్ వల్ల ఈ వీడియో వచ్చేది కాదు, కానీ మన సబ్స్క్రైబర్స్ నుండి వచ్చే సపోర్ట్ చూశాక ఎలా అయినా ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని అప్పటికప్పుడు స్క్రిప్ట్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ ఇలా మొత్తం రెడీ చేసుకుని వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ టైం పట్టింది. నా తరపున నుండి మరో రిక్వెస్ట్ గైస్, వీడియో చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని చూడండి. మీకు ఆ వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం త్వరగా మనకి సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవ్వాలి. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. లాస్ట్ ఎపిసోడ్లో జినువు డంజిన్లో ఉన్న బాస్ మానిస్టర్ని వెతుక్కుంటూ డంజిన్ బాస్ యొక్క ఛాంబర్ దగ్గరకు వస్తాడు. అంతేకాకుండా జినువు బాస్ మానిస్టర్ని చంపేయాలి అని తన డేగర్ని సమన్ చేస్తాడు. అప్పుడే అక్కడికి చాహిన్ అయితే వస్తుంది. చాహి నుండి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని జినువుని అడుగుతుంది. ఇది విన్న జినువు తన మనసులో నేను అజాగ్రత్తగా ఉండడం వల్ల తను రావడం గమనించలేదు అని అనుకుంటాడు. అంతేకాకుండా జినువు ఉండి చాహిన్తో నేను దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు. వెంటనే చాహిన్, నువ్వు మైనింగ్ టీంకి చెందినవాడివా? ఇక్కడ బాస్ మానిస్టర్ ఉంటాడు, నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెబుతుంది. సేమ్ టైం ఇంతకు ముందు చాహిన్ జినువు చేతిలో డ్యాగర్ ఉండటం చూస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే జినువు చేతిలో డ్యాగర్ లేకపోవడం చూసి తన చేతుల్లో ఉన్న డ్యాగర్ ఏమైందని చాహిన్ షాక్ అవుతుంది. ఇంకా జినువు చాహిన్ కి సారీ చెప్పి చాహిన్ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. జినువు తన పక్క నుండి వెళుతుండగా ఒక్కసారిగా చాహిన్ ఒక నిమిషం ఆగండి అని చెప్పి జినువు దగ్గరికి వెళ్లి జినువుని స్మెల్ చేస్తుంది. యాక్చువల్లీ చాహిన్ యొక్క నోస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చాహిన్ కి మానిస్టర్స్, హంటర్స్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళు ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంత ఎక్కువగా చాహిన్ వాళ్ళ నుండి బ్యాడ్ స్మెల్ ని ఫీల్ అవ్వగలుగుతుంది. అందుకే చాహిన్ ఎక్కువగా హ్యాండ్ కర్చీఫ్ ని యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ జినువు దగ్గర నుండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకపోవడంతో చాహిన్ జినువు దగ్గరకు వెళ్లి జినువుని స్మెల్ చేస్తుంది. చాహిన్ జినువు దగ్గర నుండి బ్యాడ్ స్మెల్ బదులుగా గుడ్ స్మెల్ ని ఫీల్ అవ్వగలుగుతుంది. జినువు దగ్గర నుండి బ్యాడ్ స్మెల్ రాకపోవడంతో చాహిన్ నుండి నువ్వు హంటర్వేనా అని అడుగుతుంది. ఇటువైపు జినువు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. చాహిన్ అడిగిన క్వశ్చన్ కి జినువు అవును అని ఆన్సర్ చేస్తాడు. అప్పుడే చాహిన్ జినువు ఐడి కార్డ్ ని చూసి సరే ఇంకా నువ్వు జాగ్రత్తగా తిరిగి వెళ్ళు, ఇది చాలా పెద్ద డంజిన్ అని చాహిన్ జినువుతో చెబుతుంది. ఇంకా జినువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చాహిన్ మాత్రం తన నుండి స్మెల్ రాకపోవడానికి కారణం బహుశా తను లో ర్యాంక్ హంటర్ కనుక నేను తన నుండి బ్యాడ్ స్మెల్ ని నోటీస్ చేయకపోయి ఉండొచ్చు అని అనుకుంటుంది. ఇక్కడ జినువు తన మైనింగ్ టీమ్ తో కలుస్తాడు. సో వీళ్ళకి జినువు దారి తప్పిపోయి చాహిన్ ని మీట్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడే మైనింగ్ టీం యొక్క లీడర్ ఉండి ప్రతి రైల్లో మేము బ్రేక్ టైం తీసుకున్నప్పుడు తను ప్యాట్రోలింగ్ చేస్తుంది అని, ఆమె వయసు తక్కువైనా చాలా మెచ్యూర్గా ఉంటుంది అని చెబుతాడు. దాంతోపాటు చాహిన్ యొక్క నోస్ ఎబిలిటీ గురించి మైనింగ్ టీం యొక్క లీడర్ జినువుతో చెప్తాడు. ఇదంతా విన్న జినువు తన మనసులో చాహిన్ చాంబర్ దగ్గరికి రావడం గల రీజన్ ని అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా జినువు ఉండి చాహిన్ నా నుండి డిఫరెంట్ స్మెల్ ని ఫీల్ అయ్యి ఉండొచ్చు, అందుకే తను ఉండి నువ్వు హంటర్ వేనా అని నన్ను అడిగింది అని, సేమ్ రెడ్ గేట్ లో బార్కా కూడా నువ్వు హ్యూమన్ కాదు కదా అని అడిగాడు అని, వీటన్నిటికీ కారణం బహుశా నేను ప్లేయర్ ని కావడం వల్ల అయ్యుండొచ్చు అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మైనింగ్ టీం యొక్క లీడర్ జినువుకి మనీ ఇచ్చి నువ్వు చాలా బాగా పనిచేశావు అని, కలెక్టింగ్ టీం కన్నా మన పని త్వరగా అయిపోవడానికి కారణం నువ్వే అని జినువుని పొగుడుతూ ఉంటాడు. అంతేకాకుండా జినువుని నువ్వు పర్మనెంట్ గా మా మైనింగ్ టీంలో జాయిన్ అవుతావా అని మైనింగ్ టీం యొక్క లీడర్ జినువుని అడుగుతాడు. అందుకు జినువు నో చెప్పి నాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి మీ మైనింగ్ టీంలో జాయిన్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడే మైనింగ్ టీం యొక్క లీడర్ ఉండి సరే మరి ఇంకొక రోజు రాగలవా అని, రేపు హంటర్ గిల్స్ యొక్క 2 రైడ్స్ ఉన్నాయి అని, ఒకటి ఏ ర్యాంక్ మరొకటి సి ర్యాంక్ అని చెప్తాడు. ఇది విన్నాక జినువు తన మనసులో నా ర్యాంక్ ఏంటో ఎల్లుండి తెలుస్తుంది, సో నేను రేపు వీళ్ళతో వెళ్ళి నాకు కావాల్సిన మనీని సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడు. అంతలో జినువుకి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. రేపు హంటర్ గిల్స్ యొక్క 2 రైడ్స్ ఉండబోతున్నాయా అని మైనింగ్ టీం యొక్క లీడర్ ని అడుగుతాడు. అందుకు మైనింగ్ టీం యొక్క లీడర్ ఉండి రేపు మనకు 2 స్ట్రైక్ టీమ్స్ కనిపిస్తాయి అని చెప్తాడు. అంతేకాకుండా ఇలా ఒక గిల్డ్ 2 స్ట్రైక్ టీమ్స్ ని మెయింటైన్ చేయడం ఇతర గిల్స్ కి సాధ్యం కాదు అని, ఓన్లీ హంటర్స్ గిల్డ్కే పాసిబుల్ అవుతుందని చెప్తాడు. వెంటనే జినువు ఉండి రేపు ఎక్కడికి రావాలి అని అడుగుతాడు. ఇది విన్న మైనింగ్ టీం యొక్క లీడర్ ఉండి రేపు నువ్వు వస్తున్నావా?
అయితే నీకు డబుల్ పేమెంట్ వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను అని అంటాడు. ఇక్కడ చాహిన్ జినువు యొక్క డీటెయిల్స్ ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే చాహిన్ తమ గిల్ మాస్టర్ అయిన చాయ్జంగ్ కూడా జిన్వు గురించి అడిగాడు అని, కానీ హంటర్ సంగ్ గురించి ఎటువంటి డీటెయిల్స్ అవైలబుల్ గా లేవు అని చాహిన్ తెలుసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్వు తన మైనింగ్ టీం దగ్గరకు చేరుకుంటాడు. ఇంకా వాళ్ళు మొదటిగా సి ర్యాంక్ గేట్ లోకి వెళ్లి తమ మైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు ఏ ర్యాంక్ గేట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడే ఏ ర్యాంక్ గేట్ క్లియర్ చేయడానికి వచ్చిన స్ట్రైక్ టీం యొక్క లీడర్ తన పేరు కిహూన్. సో కిహూన్ మైనింగ్ టీం యొక్క లీడర్ తో మా ఎక్విప్మెంట్స్ ని క్యారీ చేసేందుకు ఒకరు కావాలి అని, అతను మాతో పాటు డంజిన్ లోకి రావాల్సి ఉంటుంది అని, అలా వచ్చినట్లయితే తనకి మేము డబుల్ పేమెంట్ ని పే చేస్తామని చెప్తాడు. కానీ కిహూన్ తో వెళ్ళేందుకు అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. అప్పుడే జినువు ఉండి మీతో పాటు నేను వస్తాను అని వాళ్ళ స్ట్రైక్ టీమ్ తో కలిసి డంజిన్ లోపలికి వెళ్తాడు. సో ఈ ఏ ర్యాంక్ గేట్ ని క్లియర్ చేయడానికి 6 ఏ ర్యాంక్ హంటర్స్, 3 బి ర్యాంక్ హంటర్స్ వెళ్తారు. వీళ్ళ స్ట్రైక్ టీమ్ ని లీడ్ చేసేది కిహూన్. ఇంకా వీళ్ళంతా డంజిన్ లోపల నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళ మీద డంజిన్ జాకెల్స్ అటాక్ చేస్తాయి. సో వీళ్ళు ఈజీగా తమ టీం వర్గుతో వాటన్నిటిని చంపేస్తారు. కానీ వీళ్ళకి అర్థం కాదు సి ర్యాంక్ గేట్ లో ఉండవలసిన ఈ నక్కలు ఏ ర్యాంక్ గేట్ లో ఏం చేస్తున్నాయి అని. అప్పుడే జినువు ఆ నక్కల మెడల్లో ఉన్న కాలర్స్ ని చూసి వీటిని ఎవరో పెంచుకుంటున్నారు అని కిహూన్ తో చెబుతాడు. అప్పుడే అక్కడికి కొన్ని హైయాక్స్ అయితే వస్తాయి. ఈ హైయాక్స్ లో ఉన్న ఒక హైయాక్ తన దగ్గరున్న బల్లెంని మన వాళ్ళ వైపు విసిరేస్తాడు. మన వాళ్ళ స్ట్రైక్ టీమ్ లో ఉన్న ఒకడు తన దగ్గరున్న షీల్డ్ తో అడ్డుకుంటాడు. కానీ ఆ షీల్డ్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. దీనిని చూసిన మన వాళ్ళకి చెమట్లు కారిపోతాయి. ఇంకా ఆ హైయాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా అటాక్ చేయడానికి వస్తాయి. మన వాళ్ళు తమ పవర్స్ తో వాటిని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ మన వాళ్ళు చేసే అటాక్స్ ఆ హైయాక్స్ మీద వర్క్ అవ్వవు. అప్పుడే హైయాక్ లో ఒకడు మన వాళ్ళ టీంలో ఉన్న ఒకటి చేతిని నరికేస్తాడు. హీలర్ ఉండి వాడి చేతిని హీల్ చేయబోతుండగా ఒక హైయార్క్ వాళ్ళ వెనక సైడ్ నుండి వచ్చి అటాక్ చేయబోతుండగా మన జినువు తన రూలర్స్ ఆథరిటీతో ఆ హైయార్క్ యొక్క తల పట్టుకొని పచ్చడి పచ్చడి చేస్తాడు. అంతేకాకుండా జినువు తన స్టిల్త్ ఎబిలిటీతో హైయార్క్స్ యొక్క వీక్ పాయింట్స్ మీద ఎవరికి తెలియకుండా అటాక్ చేస్తూ ఉంటాడు. జినువు అటాక్స్ వల్ల ఆ హైయార్క్స్ అన్నీ కూడా బలహీనంగా మారిపోతాయి. మన వాళ్ళు ఇదే అవకాశం అని హైయాక్స్ అన్నిటినీ చంపేస్తారు. వీళ్ళకి అర్థం కాదు అంత పవర్ఫుల్గా ఉన్న హైయాక్స్ ఒక్కసారిగా బలహీనంగా ఎలా మారిపోయాయి అని. కానీ వీళ్ళ టీంలో ఉన్న ఒక మెజిషియన్కి జిన్వు మీద డౌట్ వస్తుంది. జిన్వు మాత్రం ఎవరికి తెలియకుండా మళ్ళీ తన బ్యాగ్ని వేసుకొని వాళ్ళ బ్యాక్ సైడ్ నిల్చొని చూస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ స్ట్రైక్ టీం ఉండి స్టార్టింగ్లోనే స్ట్రాంగ్ హైయాక్స్ ఎదుర్కొన్నాము అని, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బలమైన మాన్స్టర్ ఉండవచ్చు అని, సో మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిదని డిసైడ్ అయ్యి రిటర్న్ వెళ్ళేందుకు గేట్ దగ్గరకు వస్తారు. కానీ ఎవరో మ్యాజిక్ పవర్ ని యూజ్ చేసి గేట్ కి బ్యారియర్ ని క్రియేట్ చేస్తారు. మన వాళ్ళ స్ట్రైక్ టీమ్ లో ఉన్న కొంతమంది ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ బ్యారియర్ కి కర్స్ మ్యాజిక్ ని యూజ్ చేస్తారు. దీని వల్ల బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి 9 హోల్స్ నుండి బ్లడ్ బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళంతా డంజిన్ మౌస్ యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి వణికిపోతారు. అంతలో అక్కడికి చాలా హైయాక్స్ అయితే వస్తాయి. వాళ్ళని చూసిన మన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ హైయాక్స్ నుండి ఒకడు ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. కిహూన్ కూడా ఆ హైయాక్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఆ హైయాక్ ని డంజిన్ బాస్ తన కంట్రోల్ కి తెచ్చుకొని మన వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తన పేరు కర్గల్ గన్ అని, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని అంటాడు. కిహూన్ నుండి నువ్వేనా మేము బయటకు వెళ్లకుండా అడ్డుకుంది అని అడుగుతాడు. అందుకు కర్గల్ గన్ అవును అని, మీరు నా సోల్జర్స్ చేతిలో చనిపోతారా లేకుంటే నా దగ్గరికి వస్తారా, వీటిలో ఏది చూస్ చేసుకుంటారు అని కర్గల్ గన్ మన వాళ్ళని అడుగుతాడు. కిహూన్ నుండి మేము నీ దగ్గరికి వస్తాము అని అంటాడు. ఇంకా ఆ హైయాక్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కిహూన్ నుండి హంటర్ సంగ్ బాస్ మాస్టర్ కనిపించగానే వెంటనే మేము అతనిపై అటాక్ చేస్తాం. అతను మమ్మల్ని అడ్డుకుంటున్న సమయంలో ఈ బ్యారియర్ ని మర్చిపోతాడు. అదే సమయంలో మీరు డంజిన్ నుండి బయటికి వెళ్ళి మెయిన్ స్ట్రైక్ టీమ్ ని కాంటాక్ట్ అవ్వమని కిహూన్ అయితే జిన్వుతో చెప్తాడు. సేమ్ టైం వాళ్ళ హీలర్ కూడా ఈ బుక్ ని మా ఫ్యామిలీకి చేర్చగలవా అని జిన్వుని అడుగుతుంది. జిన్వుకి ఏం చెప్పాలో అర్థం కాక ఆ బుక్ ని తీసుకుంటాడు. మరోవైపు చాహిన్ జిన్వుని వెతుక్కుంటూ గేట్ దగ్గరకు వస్తుంది. అప్పుడే చాహిన్ మైనింగ్ టీం యొక్క లీడర్ ద్వారా జిన్వు గేట్ లోపలికి వెళ్ళాడు అని తెలుసుకుంటుంది. ఇక్కడ మన వాళ్ళు బాస్ మాన్స్టర్ యొక్క ఛాంబర్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడే హైయాక్స్ యొక్క లీడర్ అయిన కర్గల్ గన్ ని మనం చూస్తాము. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ అవుతుంది. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.